కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపినందుకు ఉద్యోగం కోల్పోయిన కాంట్రాక్ట్ సంస్థ సీనియర్ ఉద్యోగిని కలవాలని భావిస్తున్నారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. అలాగే కేంద్ర జల సలహాదారు వెదిరే శ్రీరామ్ను విచారణకు రమ్మని పిలిచింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపినందుకు ఉద్యోగం కోల్పోయిన కాంట్రాక్ట్ సంస్థ సీనియర్ ఉద్యోగిని కలవాలని భావిస్తున్నారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. అలాగే కేంద్ర జల సలహాదారు వెదిరే శ్రీరామ్ను విచారణకు రమ్మని పిలిచింది కమిషన్. రైట్, డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఎలా సాగుతోంది? అలాగే జ్యుడిషియల్ కమిషన్ ఎవరెవరిని విచారిస్తోంది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేసినటువంటి విచారణ కమిటీలో ఆ విచారణలో భాగంగా ఈ ఒక్కొక్క రోజుకొక అందులో ఉన్నటువంటి లోపాలు, అందులో జరిగినటువంటి అక్రమాలు రోజుకొకటి బయటపడుతుందనే చెప్పొచ్చు. వరుసగా ఇప్పటివరకు అందులో పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లను, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లను, తర్వాత ఏదైతే ఈ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను, తర్వాత ఎక్స్పర్ట్స్ని, మరికొంతమంది ఈ ఇరిగేషన్ పై అవగాహన ఉన్న వాళ్ళు, మరికొంతమంది ఈ కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్ళు, ఇట్లా వీళ్ళందరి ఒపీనియన్స్ కమిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళను విడతల వారీగా విచారణ చేసింది. అయితే విచారణలో ఒక్కొక్క అధికారి నుంచి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు చాలా ఇందులో జరిగినటువంటి అక్రమాలు, తర్వాత అందులో ఉన్నటువంటి లోపాలు, నిర్మాణం చేపట్టినటువంటి ఈ పనులకు సంబంధించి ఆ నాణ్యతకు సంబంధించి ఎట్లా పాటించారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అందులో ఉన్నటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఈ బ్యారేజీలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లతో విచారణ చేసింది కమిషన్. ఇవాళ నిన్న కొంతమంది అధికారులను విచారణ చేసింది. ఇవాళ డిఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కమిషన్ ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. రేపు కూడా మరికొంతమంది అధికారులను, ఏఈ అధికారులను రేపు కూడా కమిషన్ విచారణ చేయబోతుంది. వాళ్ళందరూ కూడా కమిషన్ ముందు ఏం చెప్తారు అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చేసినటువంటి దాదాపు ఈ 3 నెలల్లో ఈ కమిషన్ చేసినటువంటి విచారణలో చాలా లొసుగులు, అందులో ఉన్నటువంటి లొసుగులు బయటకు వచ్చాయి. గతంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందే ఓ ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఓ సీనియర్ ఇంజనీరు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఇది సరైన పద్ధతిలో కట్టట్లేదు, ఇక్కడ ఇది నిర్మాణం చేయడం సరైనది కాదు అని చెప్పేసి గతంలోనే దీన్ని వ్యతిరేకించారు. సో ఆ సీనియర్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి సీనియర్ ఇంజనీర్ ఉన్నారో ఆయనను కూడా కమిషన్కు పిలిచి విచారించే అవకాశం అయితే ఉంది. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిలో చాలా లొసుగులు ఉన్నాయి. గతంలో ఏదైతే ఈ నాణ్యత పాటించాలో నాణ్యత కూడా పాటించలేదు, నిబంధనలు అసలుకే పాటించలేదు. సో వీటి దృష్టిలో మరి ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి సీనియర్ ఇంజనీరు ఎందుకు దీన్ని వ్యతిరేకించారు, దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కమిషన్ ఆయన నుంచి కూడా ఆ ఒపీనియన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కాళేశ్వరంకు సంబంధించినటువంటి డిజైన్ విషయంలో కూడా ఓ అధికారి దీన్ని అప్పట్లోనే వ్యతిరేకించారు. సో అది వ్యతిరేకించిన పాపానికి ఆ అధికారిని ఉద్యోగుల నుంచే తీసేశారు. ఇది కాళేశ్వరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎవరైతే ఆ కాళేశ్వరము సరైంది కాదు, అక్కడ కట్టొద్దు, నిర్మాణం చేపట్టొద్దు అని చెప్పేసి ఎవరైతే చెప్పారో, ప్రభుత్వానికి ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళ మీద కొంత కక్ష కట్టినట్లు, కక్ష సాధింపు చర్యల దిశగానే మనకు ఈ అధికారి తొలగింపు కానీ, తర్వాత ఆ ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి సీనియర్ ఇంజనీర్ను కూడా పట్టించుకోకపోవడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో ఉన్నటువంటి పాలకులు కావాలని వాళ్లకు నచ్చిన విధంగా నిబంధనలకు మొత్తం పక్కన పెట్టి వాళ్ళకు నచ్చిన విధంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ లోపాలన్నీ కూడా ఎవరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోలేదు, సీనియర్ ఇంజనీర్లు చెప్పినా వినలేదు, వాళ్లకు నచ్చినట్ల ఈ నిర్మాణం చేశారు. కాబట్టి ఈ లోపాలన్నీ కూడా బయటకు వస్తున్నట్లు కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక ఈ కమిషన్లో ఏదైతే విచారణ ఉందో విచారణలో భాగంగా మళ్ళీ రేపు కొంతమంది సీనియర్స్ను కూడా మళ్ళీ విచారణకు చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇక వెదిరే శ్రీరామును కూడా ఈ శుక్రవారం లేదంటే శనివారం ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు కమిషన్కు రాబోతున్నారు. అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా కమిషన్ ముందు చెప్పబోతున్నారు. సో ఇట్లా ఒక్కొక్క అధికారిని, తర్వాత దాని మీద అనుభవం ఉన్న ఆఫీసర్లను, ఇంజనీర్లను అందరినీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇక సబ్ కాంట్రాక్ట్ సంబంధించిన విచారాలను కూడా ఇప్పటికే కాంట్రాక్టర్లతో కాకుండా, మెయిన్ కాంట్రాక్టర్స్ కాకుండా సబ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి
పూర్తి వివరాలను కూడా కమిషన్ సేకరించింది. ఇక ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది, తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. సో వీటన్నిటిని కూడా మరోసారి పరిశీలించి దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి అధికారులను కూడా కమిషన్ ముందుకు పిలిచి వాళ్ళను కూడా విచారించి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఆ రిపోర్టు ఏ రకంగా ఇచ్చారు, అక్కడ ఉన్న జరుగుతున్నది ఏంటి, ఇట్లా ఓవరాల్గా దాని మీద కూడా వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఈ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఆధారంగా అక్కడ కొన్ని ఈ తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. సో ఈ తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవడానికి కమిషన్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే డిఈ అధికారులను విచారణ చేసిందో అందులో వాళ్ళని కూడా అడిగారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహించారు, ఈ నిర్మాణం విషయంలో ఎందుకు సీనియర్ ఇంజనీర్లను కూడా పట్టించుకోలేదు అనే విషయాలు కూడా ఇవాళ విచారణలో భాగంగా కమిషన్ ఈ అధికారులను అడిగినట్లు తెలుస్తుంది. ఇక రేపు కూడా మరికొంతమంది అధికారులను విచారణ చేయబోతున్నారు. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటికే ఈ విచారణ కమిషన్కు చేరింది. సో అందులో ఇంకా పూర్తి స్థాయిలో అందులో వివరాలు లేవు. మరి మరికొన్ని విషయాలు కూడా దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి డీటెయిల్డ్గా రిపోర్ట్ రాలేదు. సో ఈ కమిషన్ నుంచి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ నుంచి మరికొన్ని వివరాలు కూడా కమిషన్ అడిగింది. అటు ప్రభుత్వం నుంచి ఇటు ఎక్స్పర్ట్స్ నుంచి ఆ రిపోర్ట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చాక దీని మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఇప్పటికే ఈ కమిటీకి సంబంధించినటువంటి ఇదైతే ఇప్పటికే 2 సార్లు అక్కడ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది ఇప్పటికి కమిషన్ పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను కూడా తెలుసుకున్నది. ఇక మరమ్మతులు చేసే సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళారు కాబట్టి వాస్తవానికి అక్కడ ఎట్లా ఉంది, ఈ మరమ్మతులకు సహకరిస్తుందా లేదా, దీన్ని పూర్తి స్థాయిలో ఏం చేయొచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది, ఇలా ఎంత నిర్లక్ష్యం వహించింది, దీనికి అయ్యే ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఇప్పటి వరకు టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలు, దానికి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాల మీదనే ఇప్పటి వరకు కమిషన్ విచారణ చేసింది. ఇక దాదాపుగా టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి అయినట్లే. ఇక పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కమిషన్ దృష్టి పెట్టబోతుంది. దానికి సంబంధించి కూడా ఆ రిపోర్ట్స్ కూడా ప్రభుత్వం నుంచి తెప్పించుకునే పనులు ఉంది. మరో 2-3 రోజుల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఈ కమిషన్ విచారణ ప్రారంభించబోతుంది. ఇక గతంలో ఇరిగేషన్ శాఖకు సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్కే జోషిని కూడా విచారణకు పిలుస్తామని చెప్పేసి కమిషన్ నిర్ణయించింది. మరో 2-3 రోజుల్లో ఈ దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఒక పక్క అధికారులను, మరో పక్క నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతినిధులను, మరో పక్క గతంలో ఉన్నటువంటి పాలకులను, ఇట్లా అవసరాన్ని బట్టి విచారణకు అవసరాన్ని బట్టి ఎవరు అవసరము, ఎవరెవరు పాత్ర ఉంది, ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. దాని విషయంలోనే ఒక్క విడతల వారీగా అందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. చూడాలి మరి మరో 2 నెలలు ఈ విచారణకు సంబంధించినటువంటి టైం కూడా ఉంది కాబట్టి ఈ 2 నెలల కాలంలో కమిషన్ ఏం చేయబోతుంది, ఇంకా ఎంతమందిని విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయిలో ఫైనల్గా ఎలాంటి రిపోర్ట్ ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సూర్య.